కవిత పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సంఘ ప్రకటన పసుపు రంగుపై నీలి రంగులో తెలంగాణ అడుగున ఆకుపచ్చ అంచుతో జెండా 5 అంశాలు ప్రధానంగా పాంచజన్యం ఎజెండా విద్య వైద్యం ఫ్రీ రైతులు రాజుగా చేసేలా యోసం యువతకు వ్యాపారానికి 20 కోట్ల దాకా రుణాలు మొదటి ఏడాదే 4 లక్షల ఉద్యోగాలు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సామాజిక న్యాయ తెలంగాణ స్థాపిస్తామని హామీలు అంటూ చూస్తారు. అందరు ఇచ్చే హామీలే, ఏ పార్టీ పెట్టినా అందరు ఇట్లాంటి హామీలు ఇస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు, పార్టీ పెట్టంగానే అధికారం రావాలని ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు, తర్వాత అటకెక్కిస్తారు. ఫ్రీ వైద్యం అంటారు, కనీసం ఒక్క కార్పొరేట్ ఆసుపత్రి పైన కూడా చర్యలు తీసుకునే దమ్ము లేదు. నేను ఒకటే అడుగుతాను కవితను, మీరు ఫ్రీ వైద్యం అంటున్నారు కదా, యశోద మీద యుద్ధం చేద్దాం వస్తారా? అపోలో మీద యుద్ధం చేద్దాం వస్తారా? ఏవైతే కార్పొరేట్ వైద్యం పైన యుద్ధం చేద్దాం, కార్పొరేట్ విద్య పైన యుద్ధం చేద్దాం వస్తారా మీరు మాతో అని అడుగుతాం. ఎస్, బరాబర్ పోదాం. యశోద హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు బయటికి తీయండి, మీరు ఆ ఫైట్ చేయండి. చేస్తే 100% మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. మీరు ఈ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయనంత వరకు ఈ పరిస్థితి ఆ పరిస్థితి. ఎస్, మేము చేయగలిగి చాలా చేస్తున్నాం. ఎస్, బరాబర్ చేస్తున్నాం. శ్రీ చైతన్య నారాయణలో మేము చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఈరోజు ఆ పిల్లలకి ఒక మంచి ఫుడ్, మంచి శానిటేషన్ ఇవన్నీ దక్కుతూ ఉన్నాయి. మేము చేసే చిన్న ప్రయత్నాల వల్ల, చిన్న ప్రయత్నాల వల్ల. అదే మీ చిన్న వ్యక్తుల మీద చేస్తున్నాం అంటే పెద్ద వ్యక్తులు ఎట్లా చేయాలి? హాస్పిటల్ కూడా ఖచ్చితంగా, హాస్పిటల్ పరిస్థితి కూడా మేము ఆల్రెడీ కొన్ని చేసినాం, ఇంకా చేస్తాం కూడా. సో మీరు చేయండి, మీరు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు, చేయండి. యశోద మీద యుద్ధం ప్రకటించాడు చూద్దాం, శ్రీ చైతన్య మీద యుద్ధం ప్రకటించాడు చూద్దాం, ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు అవుతున్నాయో వాటిపైన యుద్ధం ప్రకటించాడు చూద్దాం. చూస్తే మిమ్మల్ని మీరు విద్యా వైద్య ఫ్రీ ఇస్తారంటే నమ్ముతారు. అప్పటిదాకా నమ్మే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఊకదంపుడు ముచ్చట్లు తప్ప ఏముండవు.